హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే ఐఎమ్ ప్యాకింగ్ మై సూట్ కేస్. ఎక్కడికి వెళ్తున్నాను గెస్ట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నానో గెస్ట్ చేయండి. మీకు త్వరగా అప్డేట్స్ తెలియాలి అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో ఇప్పుడు నేను నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు స్పిరిచువల్ డివోషనల్ ట్రిప్. సో గెస్ట్ చేయండి గాయస్. పట్టుకొస్తాను ఆగండి నా లగేజ్ అంతా. సో చెప్పాను కదా, ఇది ఎంత బరువు ఉంది, ఇంట్లో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతా. సరే, నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అరుణాచలం వెళ్తున్నాను. ఈ ప్లేస్కి వెళ్ళాలని చాలా డేస్, చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాను. చాలా ఇయర్స్ అంటే 2-3 ఇయర్స్గా కొంచెం ఎక్కువ పాపులర్ అయింది కాబట్టి మేము కూడా వెళ్దాం అని అనుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ నాకు అంటే అరుణాచలంకి రాసి పెట్టుంటేనే వెళ్తాం కదా, సో మేము కూడా అట్లనే అనమాట. మాకు ఇప్పుడు కుదిరింది అనమాట అరుణాచలం వెళ్ళడానికి. శివయ్య మమ్మల్ని ఇప్పుడు పిలుస్తున్నాడు కాబట్టి మేము ఇప్పుడు వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను Jan 2025లోనే వెళ్తుండే అనమాట మా ఫ్రెండ్స్తో. మేము అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాం, అన్నీ అయిపోయింది. కాకపోతే అప్పుడు ఎవరో మన్మోహన్ సింగ్ అనుకుంటా, మన్మోహన్ సింగ్ చనిపోయారు కాబట్టి అప్పుడు మాకు హాలిడే వచ్చిండే ఒకరోజు. ఆ హాలిడే ఏమైందంటే మాకు సెమిస్టర్ ఎగ్జామ్ అనమాట. మా సెమిస్టర్ ఎగ్జామ్ రోజు ఆ హాలిడే రావడంతో ఆ సెమిస్టర్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది. మేమేం చేసినాము, అరే అంత మంచిగా ఉంది కదా, ఎగ్జామ్స్ మనకి ఈరోజు అయిపోతాయి, సో మనం ఇట్లా బుక్ చేసుకుందామని చెప్పి బుక్ చేసేసుకున్నాము. Jan 1st వీక్ 2nd వీక్లో అట్లా బుక్ చేసుకున్నాం మేము. తర్వాతకి అది పోస్ట్ పోన్ అయ్యేసరికి ఇంకా డ్రాప్ అయిపోయినాం అంతా. తర్వాతకి ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి ఉండే, ఇంకా వెళ్ళలేకపోయినాం. ఇంకా ఎవరు అవైలబుల్ లేకపోతే ఇంకా అది కుదరలేదు, అది అట్లనే అయిపోయింది. సో బట్ ఇప్పుడు శివయ్య ఈస్ కాలింగ్ మీ విత్ మై ఫ్యామిలీ అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇంట్లో ప్యాక్ చేసుకుందాం. ఇక్కడ కూర్చుంటా నేను, ఊరికే సరిపోదు కదా మళ్ళా. కనిపిస్తున్నా దూరమైన కదా, సరే దగ్గరికి చేస్తా. ఇది ఒకటి బ్యాక్ కనిపిస్తున్నా, ఓకే కనిపిస్తున్నా, దగ్గరికి చేస్తా. ఇంకా చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ బెడ్ పైన స్టఫ్ అంతా పెట్టేసుకున్నాను. దాన్ని ఇప్పుడు అట్లకి లోడ్ చేసేసుకుందాం, అట్లా మాట్లాడుకుందాం. అయినా కూడా దూరమే అనిపిస్తున్నా. బ్యాక్ కనిపించదు మరి. నేను మ్యాక్సిమం అన్నీ కుర్తీసే తీసుకెళ్తున్నాను, అంటే 2 పీస్ సెట్స్ కానీ 3 పీస్ సెట్స్ కానీ అన్నీ న్యూ బట్టలు ఇది తీసుకెళ్తున్నాను. ఇవన్నిటి కోసం నేను రీసెంట్గా ఇది ఆర్డర్ చేసుకున్నా. మంచిగా ఉంటాయి కదా, మంచిగా ఈజీ టు ఆర్గనైజ్ అని చెప్పి ఆర్గనైజర్స్ని ఆర్డర్ చేసుకున్నాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను. సో ఇలా సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇంట్లో తీసుకుందాము. సో ఫస్ట్ ఇందులో యాక్చువల్లీ మేమేమో ఫస్ట్ నార్మల్గా చూసామన్నమాట, డైరెక్ట్ ట్రైన్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా తిరువన్నమలైకి. అంటే మనం అరుణాచలం అని మనం ఎట్లా అంటామో తమిళనాడులో వాళ్ళు తిరువన్నమలై అని చెప్పి అంటారనమాట. మేము అయితే ట్రైన్లోనే వెళ్తున్నాము, బట్ మేము చాలా ట్రై చేసాము డైరెక్ట్ ట్రైన్స్ ఉంటే ఈజీ అవుతుందని చెప్పేసి. డైరెక్ట్ ట్రైన్స్ ఓన్లీ వెడ్నెస్డే రోజే రన్ అవుతుంది. అది కూడా వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్ స్టేషన్ నాంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వెళ్తుంది అనమాట. బట్ ఇంకా మనకు తిరువన్నమలై డైరెక్ట్ స్టేషన్లో దిగడానికి ఆప్షన్ ఉంటుంది. సో అది చూసాం, బట్ అది మాకు మేము వెళ్ళే డేట్స్కి మేము వెళ్ళే డేకి అది కుదరట్లేదు. సో అందుకోసమే అది స్కిప్ చేసుకొని మేమేం చేస్తామంటే మేము చాలా లేట్గా బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 10 days ముందు బుక్ చేసుకున్నాం మేము. సో అందుకోసమని ఎక్కువ టికెట్స్ అవైలబుల్గా లేకపోతుండే. మేమేం చేస్తున్నాం, మేము ఉండేది మహబూబ్ నగర్ కాబట్టి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాం ఫస్ట్. అంటే అట్లనే అవైలబుల్గా దొరికినాయి మాకు, అందుకే ఇంత క్లమ్జీ ఉంటుంది జర్నీ అంతా. సో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తాం, మళ్ళీ తిరుపతి నుంచి తిరువన్నమలైకి వెళ్ళాలి, అదే అరుణాచలంకి వెళ్ళాలన్నమాట. అది ఎట్లా వెళ్ళాలో అంత క్లారిటీ లేదు నాకైతే, మన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. సో అట్లా వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మేము ఇది 27th రోజు చర్లపల్లిలో మాకు బోర్డింగ్ పాయింట్ ఉందన్నమాట. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోతాం, నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం. ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉండే ఆ ట్రైన్ పేరు, అది కూడా స్పెషల్ ట్రైన్ కాబట్టి ఓన్లీ సండేనే రన్ అవుతుందంట. సో అట్లా మాకు దాంట్లో సీట్స్ దొరికినాయి.
తర్వాతకి అక్కడి నుంచి వెళ్ళిపోయాక 28th రోజు మేము గిరి ప్రదక్షిణ అనుకుంటున్నాము. నెక్స్ట్ 29th రోజు అంటే లైక్ డే 2 రోజు ఏం చేస్తున్నామంటే లైక్ దర్శనం చేసుకుంటాము మనం టెంపుల్లో. దర్శనం అయిపోయాక రమణాశ్రమం అని చెప్పి ఇట్లా ప్లేసెస్ ఉంటాయి అక్కడే, అక్కడికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము కంచి వెళ్దామని ఒక ప్లాన్ వేసుకున్నాం. అక్కడి నుంచి కంచి 100 కిలోమీటర్సే అంట. సో అందుకోసమని అరుణాచలం నుంచి కంచి వెళ్తున్నాము. డే 3 రోజు వెళ్తాం అరుణాచలం నుంచి కంచి. అంటే మేము అరుణాచలంలో 2 nights స్పెండ్ చేస్తున్నాం అక్కడనే. ఎందుకు అందరు అనుకుంటారు అన్ని రోజులు ఎందుకు అని చెప్పేసి, మేము మా జర్నీని ఇంత కొంచెం పీస్ఫుల్గా పెట్టుకుందాము, హరిబరి ఉండొద్దు, పీస్ఫుల్గా అవ్వాలని చెప్పేసి మేము ఇట్లా ఎక్కువ రోజులు పెట్టుకున్నాం అనమాట. సో 2 days ఉంటున్నాము తిరువన్నమలలో, 2 nights కూడా స్టే చేస్తున్నాము. నెక్స్ట్ డేకి మళ్ళీ మేము కంచి వెళ్తాం అనమాట. కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని ఆ రోజు అయిపోయాక నెక్స్ట్ డే 4 రోజు ఏం చేస్తామంటే, డే 4 రోజు కంచిలోనే చాలా టెంపుల్స్ ఉంటాయంట. లైక్ దక్షిణ్ కంచి అని చెప్పేసి ఇట్లా లైక్ చాలా టెంపుల్స్ ఉంటాయంట. చాలా ఏరియాస్లో చాలా టెంపుల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా 4th డే రోజు మేము ఆ టెంపుల్స్ చూసుకుందామని అనుకుంటున్నాము. అది ఇంకా ఈ ఐటినరీ పక్కా ఇట్లనే జరుగుతుందని లేదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేంజెస్ అంటే చేంజెస్ అవుతుంటాయి. నేను నెక్స్ట్ వీడియోస్ పెడుతూనే ఉంటాను, అన్ని వీడియోస్ చూడండి. అండ్ నెక్స్ట్ ఆ 4th డే రోజు మాకు మళ్ళీ కంచి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అట్లా దూరంలో ఉంటుంది అరక్కోణం అని చెప్పేసి. అరక్కోణం నుంచి అంటే లైక్ కంచి దగ్గరే. అరక్కోణం నుంచి మళ్ళీ మేము మా హోమ్ టౌన్ మహబూబ్ నగర్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఎప్పుడు 4th డే రోజు ఎక్కుతున్నాం అంటే మేము 4 days ఈ 2 ప్లేసెస్కే వెళ్తున్నాం అనమాట. 9th ఎక్కితే మార్నింగ్ కల్లా వచ్చేస్తాం. సో ఇది మా ఐటినరీ. బట్ ఇది ఎంతవరకు జరుగుతుందో కరెక్ట్గా తెలియదు. సో ఇవి ఇట్లా వేసుకుందాం. శివయ్యకే తెలుసు ఎట్లా ప్లాన్ చేస్తాడు. సో ఇట్లా పెట్టేసుకున్నాను అని ఇట్లా పెట్టేయాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఆర్డర్ చేసుకున్నాను కదా నేను, ఈ ఆర్డర్లో ఈ పెద్దది ఒకటి ఇచ్చాడు, ఇది చిన్నది ఒకటి ఉంది, ఇంకా ఇట్లా మంచిగా ఉన్నాయి కొన్ని, మంచిగా వీళ్ళే ఇచ్చారు ఎక్కువ క్వాంటిటీ. సో ఇప్పుడు ఇందులో మనం నైట్ సూట్స్ కానీ అట్లా పెట్టుకుందాం. ఇట్లా నెట్ ఉంది కాబట్టి అందుకే ప్రిఫర్ చేస్తున్నా. క్లోజ్డ్ ఉంటే లైక్ ఏమైంది రోజుకి. ఓహో ఇట్లానా, నాకు పోయింది అనుకున్నా అప్పుడు. ఈ చిన్న దాంట్లో నైట్ సూట్స్ పెట్టుకుందామని అనుకుంటున్నా. ఈ ఫోల్డ్ చేసి ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే సజెస్ట్ చేయండి. మేము యాక్చువల్లీ ఇది చర్లపల్లిలో ఉంది కాబట్టి మేము మా హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి మేము ఫస్ట్ ముందు రోజు అయితే మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. అక్కడ నుంచి వెళ్ళిపోతాం అనమాట. అంటే లైక్ చెప్పాను కదా మాకు ఏదైనా హరిబరిలో ఇష్టం ఉండదు, అందుకోసమే. సరే ఇవి ప్యాక్ చేసుకొని చూస్తాను. మన మేకప్ బాక్స్ చూడడానికి ఇట్లా ఉంటుంది కానీ ఇంట్లో అంత ఏముండదు. ఇదంతా అయితే ఏం తీసుకెళ్ళను, ఇలా సార్ట్అవుట్ చేసి తీసుకెళ్తా. మేజర్గా మనకు కావాల్సింది కన్సీలర్. కొంచెం యాక్నే స్పాట్స్ ఉంటాయి కాబట్టి కలర్ కరెక్టర్ కూడా వాడతా నేను. నెక్స్ట్ ప్రైమర్, ఈ ఐ షాడో ప్యాలెట్ అయితే దరిద్రంగా చేసేసిన, ఇదేది మార్స్ నుంచి. నెక్స్ట్ లిప్ లైనర్స్ అయితే ఎక్కువనే తీసుకెళ్తా. ఇది ఐబ్రో ఎందుకులే, నాకు నా ఐబ్రోస్ ఆల్రెడీ బాగానే ఉంటాయి కాబట్టి నేను ఇంప్రూవ్ చేసుకోను. తెలుసు నా వీడియోస్ కన్సిస్టెంట్గా చూసే వాళ్ళందరికీ తెలుసు. నేను నా గోట్ లిప్స్టిక్ షుగర్ పాప్ నుంచి బ్రౌన్ కలర్ ఉంటుంది. అన్ని ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇదే, అన్నిటికీ ఇదే వేస్తాను నేను. ఈ బ్యూటీ బ్లెండర్ ఏమో కొత్తది మార్చుతాం అనుకుంటున్నా, చాలా రోజులు అయింది, దరిద్రంగా అయింది నవతరం. సో ఇవి కొన్ని మేకప్ స్టఫ్, ఇది కూడా వెళ్ళిపోతుంది ఇంట్లోకి. ఇంకా ఫేస్ వాష్ కానీ బాడీ వాష్ కానీ అట్లాంటివన్నీ నేను లాస్టే పెట్టేసుకుంటాను. ఫేస్ వాష్ ఏదో అన్నీ మీకు తెలుసు కదా. ఇంకా మనకు స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ మధ్య ఎట్లాంటి స్టిక్కర్స్ ట్రెండ్ అవుతున్నాయి అనేది పట్టుకొచ్చుకున్నాను నేను కూడా. ఇదేమో నార్మల్, ఇవేం చూపిస్తా. నెక్స్ట్ నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. ఇవి ప్లమ్ నుంచి, ప్లమ్ స్కిన్ కేర్ బ్రాండ్ ప్లమ్ అంటే. దాంట్లో నేను ఎప్పుడో ఆర్డర్ చేసుకుంటే మంజు ఇస్తే మీరు ఏమైపోతారో. ఇందులో ఉన్నాయన్నీ
మినీస్ అన్నమాట, చిన్న చిన్న క్యూట్ క్యూట్ చిన్న ప్యాకెట్స్. అందులో పర్ఫ్యూమ్స్ కానీ ఇట్లా పర్ఫ్యూమ్, మినీ పర్ఫ్యూమ్. ఇదేమో హెయిర్ మాస్క్ ఉంది, చాలా ఉన్నాయి. ఇదేమో ఫేస్ వాష్, ఇది టోనర్, ఇది బాడీ ఆయిల్ కూడా ఉంది సాషెట్ లెక్క. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఇది సన్ స్క్రీన్ ఉంది, షవర్ జెల్ కూడా ఉంది, అంటే లైక్ మంచిగా బాడీ వాష్ కూడా ఉంది ఇందులో. సో ఇందులో నేను సెలెక్ట్ చేసుకొని మినీస్ కూడా అంటే లైక్ ఇవన్నీ పట్టుకోను. ఇందులో ఇందాక చూపించాను కదా ఫేస్ వాష్లో ఒక 2-3 ఉన్నాయి అనమాట, అక్కడ ఎక్కువ ఉన్నాయి క్వాంటిటీ. అది ఏదో ఆఫర్లో ఉంటే అప్పుడు ఏదో పెట్టా, ఇన్ని వచ్చాయి, ఇంక ఇవే వాడేస్తాను నేను. ఇవన్నీ సెట్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఇంకా నేను ఏమైనా మర్చిపోతున్నానా? నా ల్యాప్టాప్ కూడా పెట్టుకోవాలి. ఇంకా ల్యాప్టాప్ అవన్నీ లాస్ట్ డే పెట్టుకుంటాను నా వర్క్ రిలేటెడ్ ఉంటే. సో ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా మనము ఇది క్లియర్గా అంతా ఒకసారి అవుట్పుట్ అంతా నేను షార్ట్ వీడియో కూడా పెడతాను, షార్ట్ వీడియో కూడా చూడండి. ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి నేను అరుణాచలంలో ఉంటాను. అరుణాచలం నుంచి ఇంటికి కూడా వచ్చి ఉంటానేమో తెలీదు, అప్పుడు రిలీజ్ చేస్తాను అనుకుంటా. ఎందుకంటే చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్కెడ్యూల్ చేసా, అవన్నీ కూడా వస్తాయి. ఇప్పటి నుంచి మనం కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తుంటాము. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేయండి నన్ను ఇట్లానే. చాలా థ్యాంక్ యూ, అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన వీడియోలో మంచిగా హిట్ అయిన లాంగ్ వీడియో అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు అలిపిరి నుంచి కొండపైకి నడిచినది వీడియో ఉంటే ఆ వీడియోకి ఫస్ట్ టైం నా ఛానల్లో లాంగ్ వీడియోకి అంత మంచి రీచ్ రావడము. సో ఈ సిరీస్ని, తిరుమల సిరీస్తో పాటు అరుణాచలం సిరీస్ని కూడా మంచిగా హిట్ చేస్తారనుకుంటున్నా. మీ అందరికీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ నచ్చుతాయి అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే ఎట్లాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఇవంతా మూసేద్దాం ఇప్పుడు, ఇవి మూసేస్తా, అన్నీ పెట్టేసిన ఇలా. చూడండి వర్షం ఎట్లా పడుతుందో, కంటిన్యూ పడుతుంది మార్నింగ్ నుంచి. ఇంకా నాకు లైటింగ్ ఎట్లా వస్తుందో చెప్పండి. సడన్గా కొంచెం క్లౌడీగా అయిపోయి డార్క్ సన్లైట్ పోయింది అంతా. సో అందుకోసమే లైట్ వేసుకుంటున్నా. లైట్ కూడా నా వెనక సైడ్ ఉంది కాబట్టి అంత కనిపించదు. ఒకటి చూపించడం మర్చిపోయాను, ఏంటంటే లైక్ నా మైక్ కూడా తీసుకెళ్తా కదా, నా మైక్ ఫోన్కి ఇట్లా రిసీవర్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. ఇందులో నా మైక్ వేసుకెళ్ళిపోతా. అండ్ ఆల్సో నేను వ్లాగ్ చేస్తున్నా కాబట్టి నాకు స్టోరేజ్ సరిపోదు. సో మన దగ్గర 2 ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకొకటి థర్డ్ది తీసుకెళ్ళాలా తీసుకొద్దా అని ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయింది, ఎట్టిపోయింది, ఇంకోటి అనిపించట్లేదు, అది కూడా ఉందనుకుంటా. సో దాన్ని కూడా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా. నాకు ఇది సరిపోతుంది అనుకుంటా. ఇది 64, ఇది 32 సరిపోతుంది అని అనుకుంటున్నా. ఇవి కూడా తీసుకెళ్తాం. అండ్ నేను లైక్ ల్యాప్టాప్ కూడా తీసుకెళ్తాను, బట్ ఫోన్ నుంచి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి నేను ఇది ఓటీజీ అంటారు కదా, ఇది వాడతాను అనమాట. నా ఫోన్కి ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడనేమో ఇట్లా కనెక్ట్ చేసేస్తా, ఇది ఫోన్కి పెట్టేస్తా. ఫోన్లో నుంచి ఇట్లకన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయాక ఫోన్లో డిలీట్ చేసేసుకుంటా. ఇవన్నీ ఈ పౌచ్లోనే తీసుకెళ్ళిపోతాను. నేను ఇట్లా చూపించలేను కాబట్టి మీ అందరికీ బ్యాగ్ది కూడా ఒక వీడియో పెడతాను, ఇట్లా అన్నీ అరేంజ్ ఎలా చేసుకున్నాను అని చెప్పి. ట్రిప్ 4 days కాబట్టి ఒక 4 కుర్తీ సెట్స్ కూడా పెట్టుకున్నాను, హాఫ్ సారీ కూడా పెట్టుకున్నాను. ఈ ఆర్గనైజర్స్ నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ ఈ సైజెస్ చూసి అసలు ఇందులో ఏం బట్టలు పడతాయిరా బాబు అనుకున్నాను. బట్ పెట్టినాక అర్థమైంది నాకు ఇంకా చాలా అవుట్ఫిట్స్ పడతాయని. సో ఒక దాంట్లో అయితే ఇట్లా కుర్తీ సెట్స్ పెట్టుకున్నాను, ఇంకా మిగతా దాంట్లో ఇట్లా నైట్ సూట్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కొనాలనుకుంటే నేను ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, చూడండి. ఈ పౌచ్ లో అయితే నేను లాంచర్ పెట్టుకున్నా, క్లోజ్డ్ కూడా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇదైతే నా గో టు మేకప్ పౌచ్. దీని వాలకం చూస్తే అర్థమవుతుంది మీకు నేను ఎంత వాడాను అని చెప్పేసి. ఇదైతే చిన్న జ్యువెలరీ బాక్స్. ఇలా యాక్సెసరీస్ పెట్టుకున్నాక ఇందులో అయితే టాయిలెటరీస్ పెట్టుకున్నాను. మొత్తానికైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను నా బ్యాగ్ ని. సో మన లగేజ్ అయితే రెడీ అయిపోయింది. బ్రో ఇస్ రెడీ. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.